ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ టెస్ట్ సిరీస్ మరియు ఫుల్ కోర్సుకు సంబంధించినటువంటి రిపబ్లిక్ డే ఆఫర్ రావడం అయితే జరిగిందండి. ఓకేనా, మరి రూ. 299 కోర్సుని జస్ట్ 199 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. 5,000కు పైగా ఎంసీక్యూస్తో ఇదైతే మీకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో పాటుగా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో 5,000కు పైగా ప్రశ్నలు ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 10 నుంచి 20,000 ప్రశ్నలని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్ కూడా ఇందులోనే ఉంటుందండి. అంతేకాకుండా రూ. 799 ఫుల్ కోర్స్ని కేవలము రూ. 399 అందజేస్తున్నామండి. ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా, అన్ని క్లాసెస్ రూపంలో బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి మన కోర్స్కి. ఓకేనా, చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకున్న వారు ఉంటే వెంటనే తీసుకోండి, ఎందుకంటే 1 or 2 days మాత్రమే ఆఫర్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హే గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో భాగంగా ట్రాఫిక్ సూపర్వైజర్ మరియు మెకానికల్ సూపర్వైజర్ యాప్టిట్యూడ్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము, మార్క్ టెస్ట్ రూపంలో. ఎవరు కూడా ఈ వీడియోస్ని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే ఆఫర్ ఇంకా అందుబాటులో ఉంది, వెంటనే తీసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 4 స్ట్రోక్ 6 సిలిండర్ డీజిల్ ఇంజన్ యొక్క సాధారణ ఫైరింగ్ ఆర్డర్ ఏమిటి? What is the common firing order of a 4-stroke 6-cylinder diesel engine? Answer option A అండి, 125, 36, 24. ఇది ఆర్డర్ అండి. ఇది మెకానికల్ సూపర్వైజర్లకు తెలిసి ఉంటుంది ఆర్డర్, మెకానిక్స్కి. ఓకేనా, గమనించాలి. ఈ ఆర్డర్లో అయితే ఈ యొక్క 6 స్ట్రోక్ సిలిండర్ డీజిల్ అయితే అమర్చబడి ఉంటుంది. 6 సిలిండర్ల ఇంజన్లో పవర్ బ్యాలెన్స్ మరియు వైబ్రేషన్ తగ్గడానికి సిలిండర్లు ఒక నిర్దిష్ట క్రమంలో ఫైర్ అవుతాయి. సాధారణంగా ఉపయోగించే ఫైరింగ్ ఆర్డర్ 1, 5, 3, 6, 2, 4. ఇది క్రాంక్ షాఫ్ట్ మీద ఒత్తిడిని సమానంగా పంపిణీ చేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, హైడ్రాలిక్ బ్రేక్ సిస్టంలో బ్రేక్ ఫ్లూయిడ్ పీడనాన్ని పెంచే ప్రధాన భాగం ఏంటి? Which is the main component that build up a brake fluid pressure in hydraulic brake system? Answer options అండి, మాస్టర్ సిలిండర్. డ్రైవర్ బ్రేక్ పెడల్ నొక్కినప్పుడు ఆ మెకానికల్ శక్తిని హైడ్రాలిక్ పీడనంగా మార్చేది మాస్టర్ సిలిండర్. ఇది బ్రేక్ ఆయిల్ను గొట్టాల ద్వారా చక్రాల వద్ద ఉన్న వీల్ సిలిండర్లకు పంపిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పూర్తిగా ఛార్జ్ అయిన లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉండాలి? వాట్ షుడ్ బి ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఏ ఫుల్లీ చార్జ్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1.260 నుండి 1.280 వరకు అయితే దీని యొక్క గ్రావిటీ ఉండాలి. హైడ్రోమీటర్తో కొలిచినప్పుడు పూర్తిగా ఛార్జ్ అయిన బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్ స్పెసిఫిక్ గ్రావిటీ 1.260 నుండి 1.280 మధ్య ఉండాలి. 1.150 కంటే తక్కువ ఉంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయినట్లుగా మరి పరిగణలోనికి తీసుకుంటారు. నెక్స్ట్ వన్, క్లచ్ ప్లేట్లో ఉండే టార్షనల్ స్ప్రింగ్ యొక్క ఉపయోగం ఏంటి? వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ టార్షనల్ స్ప్రింగ్ ప్రెజెంట్ ఇన్ ఏ క్లచ్ ప్లేట్? ఎందుకుంటాయండి ఇవి? ఆప్షన్ బి, టు రెడ్యూస్ షాక్ వైల్ ఎంగేజింగ్ ద క్లచ్. అంటే క్లచ్ ఎంగేజ్ చేసేటప్పుడు కుదుపులను తగ్గించడానికి. ఓకే, వివరాలు చూద్దాం. క్లచ్ ప్లేట్ మధ్యలో ఉండే స్ప్రింగ్లను డ్యాంపర్ స్ప్రింగ్ లేదా టార్షనల్ స్ప్రింగ్ అంటారు. ఇంజన్ పవర్ గేర్ బాక్స్కు వెళ్ళేటప్పుడు వచ్చే కుదుపులను ఇవి గ్రహిస్తాయి. దీనివల్ల వాహనము స్మూత్గా కదలడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, డీజిల్ ఇంధనం యొక్క నాణ్యతను సూచించే నంబర్ ఏది? విచ్ నంబర్ ఇండికేట్స్ ద క్వాలిటీ ఆఫ్ డీజిల్ ఫ్యూయల్?
ఆన్సర్ ఆప్షన్ బి అండి, C10 నంబర్. ఓకే, లేదా C10 నంబర్. వివరాలు చూద్దాం. డీజిల్ ఇంధనం ఎంత త్వరగా మండుతుందో తెలిపేదే C10 నంబర్. పెట్రోల్ నాణ్యతను ఆక్టేన్ నెంబర్తో కొలుస్తారు. C10 నెంబర్ ఎక్కువగా ఉంటే డీజిల్ ఇంజన్ త్వరగా స్టార్ట్ అవుతుంది మరియు తక్కువ శబ్దం అయితే చేయడమో జరుగుతుంది. నెక్స్ట్ వన్, రేడియేటర్లో నీటికి బదులుగా కూలెంట్ వాడడం వల్ల ప్రధాన లాభం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ కూలెంట్ యాంటీఫ్రీజ్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ వాటర్ ఇన్ ఏ రేడియేటర్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రివెంట్ రస్టింగ్ అండ్ ఫ్రీజింగ్, తుప్పు పట్టడం మరియు గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. సాధారణంగా ఇథిలిన్ గ్లైకాల్ ఇంజిన్ లోపలి భాగాలు తుప్పు పట్టకుండా చూస్తుంది. అలాగే చలి ప్రదేశాల్లో నీరు గడ్డగట్టకుండా మరియు వేడి ప్రదేశాల్లో త్వరగా ఆవిరి కాకుండా కాపాడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, వాహనం స్టీరింగ్ తిప్పినప్పుడు కీచుమని శబ్దం వస్తే దేనిలో లోపం ఉండవచ్చు? ఇఫ్ ఏ స్క్వీలింగ్ నాయిస్ కమ్స్ ఫ్రమ్ టర్నింగ్ ద వెహికల్ స్టీరింగ్, వాట్ మైట్ బి ద ఫాల్ట్? ఏమై ఉండొచ్చండి? ఆప్షన్ బి, లూజ్ పవర్ స్టీరింగ్ బెల్ట్. ఓకే, లో ఫ్లూయిడ్. అంటే లూజ్ పవర్ స్టీరింగ్ బెల్ట్ లేదా తక్కువ ఫ్లూయిడ్ ఉన్నట్లయితే అలాంటి శబ్దం వస్తుంది. పవర్ స్టీరింగ్ ఉన్న వాహనాలు బెల్ట్ లూజ్ అయినా లేదా పవర్ స్టీరింగ్ ఆయిల్ తక్కువగా ఉన్న స్టీరింగ్ తిప్పినప్పుడు పంపు నుండి కీచుమనేటువంటి శబ్దము వస్తుంది. నెక్స్ట్, గేర్ బాక్స్లో సింక్రోమెష్ యూనిట్ యొక్క పని ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది సింక్రోమెష్ యూనిట్ ఇన్ అ గేర్ బాక్స్? ఆన్సర్ ఆప్షన్ సి, టు ఈక్వలైజ్ స్పీడ్ ఆఫ్ గేర్స్ ఫర్ స్మూత్ షిఫ్టింగ్. అంటే గేర్ల వేగాన్ని సమానం చేసి స్మూత్గా మార్చడానికి దీన్ని ఉపయోగిస్తారు. గేర్ మార్చేటప్పుడు రెండు గేర్ చక్రాల వేగం వేరుగా ఉంటుంది. సింక్రోమిష్ యూనిట్ ఘర్షణ ద్వారా ఆ రెండు గేర్ల వేగాన్ని సమానం చేస్తుంది. తద్వారా గేర్ మార్చినప్పుడు శబ్దం రాకుండా స్మూత్గా ఎంగేజ్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, డీజిల్ ఇంజన్ పొగ నల్లగా రావడానికి కారణం ఏంటి? వాట్ కాజెస్ ఏ డీజిల్ ఇంజన్ టు ఎమిట్ బ్లాక్ స్మోక్? ఆప్షన్ బి అండి, ఇన్కంప్లీట్ కంబషన్ ఆర్ ఎయిర్ ఫిల్టర్ బ్లాక్డ్. అంటే అసంపూర్ణంగా దహనం లేదా ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అవ్వడము. నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. సిలిండర్లోకి సరైన నమోదు గాలి వెళ్ళకపోయినా లేదా ఇంజెక్టర్లు ఎక్కువ డీజిల్ను స్ప్రే చేసిన ఇంధనం పూర్తిగా మండదు. దీనివల్ల ఎగ్జాస్ట్ నుండి నల్లటి పొగ వస్తుంది. నీలి పొగ ఆయిల్ మండితే అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, బస్సు బాడీ మరియు చాసిస్ మధ్య ఉపయోగించే యూ బోల్ట్ ఎందుకు వదులవుతాయి? వై డూ యూ బోల్ట్స్ యూజ్డ్ బిట్వీన్ బస్ బాడీ స్ప్రింగ్స్ అండ్ చాసిస్ గెట్ లూజ్? ఎందుకు అవుతాయండి? ఆప్షన్ ఏ, డ్యూ టు రోడ్ వైబ్రేషన్స్. అంటే రోడ్డు కుదుపులు లేదా వైబ్రేటర్ల వల్ల. రోడ్డుపై వాహనం నడిచేటప్పుడు వచ్చే నిరంతర కుదుపులు మరియు వైబ్రేషన్ల వల్ల లీఫ్ స్ప్రింగ్లను పట్టుకుని ఉండే యూ బోల్టులు వదులయ్యే అవకాశం ఉంది. వీటిని మెయింటెనెన్స్లో తరచుగా బిగించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కాలిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ అన్ ఎలక్ట్రికల్ ఫ్యూజ్ టు బ్లో? ఆప్షన్ బి, షార్ట్ సర్క్యూట్ ఆర్ ఓవర్లోడ్. షార్ట్ సర్క్యూట్ లేదా ఓవర్లోడ్ కారణంగా ఎలక్ట్రికల్ ఫ్యూజ్ అయితే కాలిపోతుంది. ఎలక్ట్రికల్ వైరింగ్లో ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినా లేదా పరిమితికి మించి కరెంటు ప్రవహించిన వైర్లు కాలిపోకుండా ఫ్యూజ్ కరిగిపోయి సర్క్యూట్ను బ్రేక్ చేస్తుంది. ఇది రక్షణ పరికరంగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మార్చకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఈజ్ నాట్ చేంజ్డ్? ఆప్షన్ బి అండి, డర్టీ ఆయిల్ సర్క్యులేట్స్ డ్యామేజింగ్ ఇంజిన్ బేరింగ్స్. అంటే మురికి ఆయిల్ సర్క్యులేట్ అయ్యి ఇంజిన్ బేరింగ్స్ అయితే దెబ్బతింటాయండి. ఓకే, వివరాలు చూద్దాం. ఆయిల్ ఫిల్టర్ ఇంజిన్ ఆయిల్లోని లోహపు ముక్కలను
దుమ్మును తొలగిస్తుంది. దీనిని మార్చకపోతే ఆ ఫిల్టర్ బ్లాక్ అయ్యి బైపాస్ వాల్వ్ తెరుచుకుంటుంది. అప్పుడు మురికి ఆయిల్ ఇంజన్ భాగాలకు వెళ్ళి బేరింగ్స్ మరియు పిస్టన్ రింగులను పాడు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ట్రేడ్ డెప్త్ ఇండికేటర్ ఎక్కడ ఉంటుంది? వేర్ ఈజ్ ద ట్రేడ్ డెప్త్ ఇండికేటర్ లొకేటెడ్? ఆప్షన్ బి అండి, ఇన్సైడ్ ద టైర్ గ్రోవ్స్. టైర్ గాడుల లోపల ఉంటాయి. టైర్ యొక్క గాడుల మధ్యలో చిన్న రబ్బర్ ఉబ్బెత్తులు ఉంటాయి. వీటినే ట్రేడ్ వేర్ ఇండికేటర్స్ అంటారు. టైర్ అరిగిపోయి ఈ మార్కు వరకు వస్తే టైర్ మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థము. నెక్స్ట్ వన్ చూద్దాం. బస్సుల్లో వాడే ఎయిర్ సస్పెన్షన్ సిస్టంలో స్ప్రింగ్లకు బదులు ఏమి వాడతారు? వాట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ springs in the air suspension system used in buses? Answer option B అండి, air bellows or airbags. ఎయిర్ బెలోస్ లేదా ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉపయోగించడము జరుగుతుంది. వివరాలు చూద్దాం. ఆధునిక వోల్వో మరియు ఆర్టీసీ బస్సుల్లో స్టీల్ లీఫ్ స్ప్రింగ్లకు బదులుగా రబ్బర్తో చేసిన ఎయిర్ బెలోస్ అంటే గాలి బుడగలు వాడతారు. ఇందులో కంప్రెస్డ్ గాలి ఉండడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, డ్రైవ్ షాఫ్ట్ అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్లో యూనివర్సల్ జాయింట్ ఎందుకు ఉంటుంది? వై ఈజ్ ఏ యూనివర్సల్ జాయింట్ ప్రజెంట్ ఇన్ ద డ్రైవ్ షాఫ్ట్ ఆర్ అ ప్రొపెల్లర్ షాఫ్ట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు అలో పవర్ ట్రాన్స్మిషన్ ఎట్ అన్ యాంగిల్ అంటే కోణంలో శక్తిని ప్రసారం చేయడానికి ఇది ఉంటుంది. గేర్ బాక్స్ ఫిక్స్డ్గా ఉంటుంది కానీ వెనుక ఇరుసు సస్పెన్షన్ వల్ల పైకి క్రిందకి కదులుతుంది. ఈ రెండు వేర్వేరు ఎత్తుల్లో ఉన్నప్పుడు కూడా శక్తిని ప్రసారం చేయడానికి యూనివర్సల్ జాయింట్ కోణంలో తిరగడానికి అనుమతిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆల్టర్నేటర్ బెల్ట్ మరి లైట్గా ఉంటే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఆల్టర్నేటర్ బెల్ట్ ఈజ్ టూ టైట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వాటర్ పంప్ ఆర్ ఆల్టర్నేటర్ బేరింగ్ ఫెయిల్ ఎర్లీ అంటే వాటర్ పంప్ లేదా ఆల్టర్నేటర్ బేరింగ్స్ త్వరగా పాడవుతాయండి. ఓకే, టైట్గా ఉండకూడదు. బెల్ట్ మరీ టైట్గా ఉంటే అది పుల్లీల మీద బేరింగ్ల మీద విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల వాటర్ పంప్ లేదా ఆల్టర్నేటర్ యొక్క బేరింగ్స్ త్వరగా అరిగిపోయి విఫలం అవ్వడం జరుగుతుంది. మరి లూజ్ ఉంటే స్లిప్ అవుతుంది. నెక్స్ట్, టాకోమీటర్ దేన్ని కొలుస్తుంది? వాట్ డస్ ఏ టాకోమీటర్ మెజర్? ఆప్షన్ బి, ఇంజన్ స్పీడ్ ఇన్ ఆర్పిఎం ఇంజన్ వేగం ఆర్పిఎంలలో కొలుస్తుంది. టాకోమీటర్ ఇంజన్ క్రాంక్ షాఫ్ట్ తిరిగే వేగాన్ని నిమిషానికి భ్రమణాల రూపంలో చూపిస్తుంది. స్పీడోమీటర్ వాహన వేగాన్ని సూచించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్, వాహనము పుల్లింగ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ మీన్డ్ బై వెహికల్ పుల్లింగ్? ఆప్షన్ బి, వెహికల్ మూవింగ్ టు వన్ సైడ్ ఆటోమేటికల్ అంటే వాహనము దానంతటదే ఒకవైపుకు లాగడము. స్టీరింగ్ వదిలేసినప్పుడు లేదా మామూలుగా డ్రైవ్ చేస్తున్నప్పుడు వాహనం రోడ్డుపై ఎడమ వైపుకు లేదా కుడివైపుకు దానంతటదే వెళ్ళడాన్ని పుల్లింగ్ అంటారు. ఇది అలైన్మెంట్ లోపం లేదా బ్రేక్ జామ్ అవ్వడం వల్ల జరుగుతుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ అండి. సో రేపటి మాక్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాము. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.